తెలంగాణ ప్రభుత్వం నుండి రైతు భరోసాకు సంబంధించి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఇక్కడ తారీఖు చూసుకున్నట్టయితే 9/7/2024 అంటే ఈ న్యూస్ వచ్చేసి శనివారం అయితే రావడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించి రైతులకు వచ్చేసి అయితే రైతులే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నిన్నటి వీడియోలో వచ్చేసి ఎవరైతే గల రైతులు ఉన్నారో నాకు 5,000 కంటే తక్కువ పడ్డాయి. అంటే ఎవరైతే గల రైతులు 25 గుంటలు లేకపోతే 35 గుంటలు 10 గుంటలు 15 గుంటలు ఎవరైతే వీళ్ళు రైతులు ఉన్నారో వీరికైతే డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళు ఇంకా ఎవరికైతే పడలేదో అంటే 1 నుంచి 1 ఎకరం కానివ్వచ్చు, 2, 3, 6, 10, 12 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం వచ్చేసి మనకైతే రైతు భరోసా నిధులైతే చేయడం జరిగింది. రైతు భరోసా నిధులకు సంబంధించి పూర్తి సమాచారం చూసుకున్నట్టయితే 1 నుంచి 5 గుంటలు లేకపోతే 10 గుంటలు 15 గుంటలు 20 గుంటలు 35 గుంటల వారికి అయితే డబ్బులైతే పడడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే కట్టిస్తుంది. వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే ప్రారంభం అయితే కావడం జరిగిందన్నమాట. 127 కోట్లు ఏదైతే ఉందో మనకైతే రైతు రుణమాఫీ 2కు సంబంధించి మనకైతే ప్రభుత్వం వచ్చేసి అయితే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఆల్రెడీ కూడా ఖమ్మం జిల్లాలో ఎవరైతే గల రైతులు ఇక్కడ చూసుకోవచ్చు నేడు అకౌంట్లోకి 10,000 రూపాయలు అంటే ఖమ్మం వరద బాధితులకు వచ్చేసి తక్షణ సాయంగా నేటి నుంచే వచ్చేసి వారి అకౌంట్లలో నిన్న నుంచే అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించారు. ఎవరైతే వరద అలాగే వచ్చేసి ఎవరైతే పంట నష్టపోయినారో ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి అయితే గుడ్ న్యూస్ అన్నమాట. కాగా రైతు భరోసా కింద చూసుకున్నట్టయితే ఒకసారి రైతు భరోసా కింద ఏదైతే 15,000 సాయంపై అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రానున్న వానాకాలంలో సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేస్తామని అయితే పంట వేసుకున్న రైతులకి దీనిని ఇస్తామని అయితే చెప్పారు. కానీ జూన్లో మనకి ఏదైతే ఉందో ఈ మాటనైతే తప్పివేయడం జరిగిందంటే మనకు ఏదైతే యాసంగి సీజన్లో కలిపి 7,500 రూపాయలు ఎకరాకు, అలాగే వచ్చేసి ఇప్పుడు మన వానాకాలం సీజన్ ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇప్పుడు రైతులు ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో అంటే మనకు 2024 అంటే ఇది ఏదైతే ఉందో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఇది సంగతి. రైతు భరోసా నిధులు అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రైతులు వచ్చేసి డబ్బులు అయితే పడడం జరిగింది. అంటే మాకు 4,000 5,000 కంటే తక్కువ పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది రైతు వచ్చేసి.